వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ సెక్టర్. సో మనం ప్రతి నెల ఒక రాశి గురించి చూస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు కన్యా రాశి గురించి చూస్తున్నాం. సో ఆ కన్యా రాశిలో 9 గ్రహాలు ఒక్కో గ్రహం ఉన్నప్పుడు దాని సొంత దశ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. సో ముందుగా రవి కన్యా రాశికి 12వ భావాధిపతి రవి అవుతాడు అనమాట. సో ఈ రవి కన్యా రాశిలో ఉన్నప్పుడు జాతకునికి ఆ దశ వచ్చినప్పుడు సహజంగా ఆరోగ్యకారకుడైన రవి అవటం వల్ల ఇది 12వ స్థానం నుంచి లగ్నంలో పట్టడం వల్ల ఆరోగ్యం భంగం అవుతుంది. ఎక్కువగా నష్టప్రాప్తి జరుగుతూ ఉంటుంది. ఈ రవి మార్గదశలో కన్యా రాశిలో ఉన్నప్పుడు నష్టప్రాప్తి అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సొంత మిత్రులతోనూ బంధువులతోనూ శత్రుత్వం అనేది పెరుగుతూ ఉంటుంది ఈ దశ అంతా అనమాట. ధనార్జనందు ఎక్కువ ఇష్టత ఉంటుంది. ఎక్కువ ధనాన్ని ఆర్జించాలనే ఇష్టత ఎక్కువ ఉంటుంది ఈ దశ అంతా. అయితే జాతకులు ఎక్కువ ఆలోచపరులుగా మారిపోతారు. వ్యాపార దక్షత అనేది కలిగి ఉంటారు. అంటే ఎక్కువగా వ్యాపారం చేయాలనేది వ్యాపారం సంబంధించిన రాశి కాబట్టి వ్యాపార దక్షత అనేది ఎక్కువ కలిగి ఉంటారు. వీళ్ళు అన్ని రకాల వ్యాపారాలు చేయగలుగుతారు అనమాట. ఈ దశ జరుగుతున్నంత సేపు అన్ని రకాల వ్యాపారాలు చేయగలుగుతారు. వీళ్ళు ఎక్కువగా శాంతి స్వభావులుగా ఉంటారు. విమర్శించే దాంట్లో తెలివిగా విమర్శిస్తారనమాట. ఈ కన్యా రాశికున్న ఎఫెక్ట్ మంచిది ఏంటంటే వీళ్ళు మంచి క్రిటిక్స్. ఈ విమర్శ కూడా ఏంటంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్రిటిక్స్ అనేది చేస్తా ఉంటారు. వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించడం ఎక్కువగా చూస్తా ఉంటారు. అధిక జ్ఞాపకశక్తి అనేది కలిగుంటుంది. వీళ్ళ స్వార్థపరులు ఎక్కువగా ప్రమాదాలకి కారకులవుతా ఉంటారు. ఆహ్, ఈ కన్యా రాశిలో రవి మహర్దశ జరిగినప్పుడు. అలాగే ఈ కన్యా రాశిలో చంద్రుడున్నప్పుడు చంద్ర మహాదశ జరిగితే ఎలా ఉంటుందని చూస్తే, ఈ కన్యా రాశికి 11వ భావాధిపతి చంద్రుడవుతాడు. ఈ కన్యా రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు జాతకుని చంద్ర మహాదశ వస్తే, ఈ జాతకునికి ఎక్కువగా కష్టాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఒక రకంగా ఏంటంటే ఎక్కువ కష్టాలనేది చంద్ర మహాదశ కన్యా రాశి ఉన్నోళ్ళకి ఎక్కువ జరుగుతాయని చెప్పొచ్చు. ప్లస్ వీళ్ళేంటంటే విరామం లేకుండా పని చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చంద్రుడు మహత్కారకుడు కాబట్టి వీళ్ళు కన్యా రాశిలో చంద్రమద వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బ్రేక్ లేకుండా ఎక్కువ పనులు చేస్తారు. ఓటీలు చేయటం, వీకెండ్స్ కూడా పని చేయటం వల్ల ఒత్తిడికనేది గురవుతుంటారు. అది మానసికంగా ఉంటుంది ఆ ఒత్తిడి. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ధన నష్టం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ దశలో. ఈ దశలో జాతకునికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం అనేది కలిగి ఉన్నప్పటికీ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఎందుకంటే వ్యాపారం కాబట్టి వీళ్ళకి వివిధ మార్గాల ఆదాయం వస్తుంది. 11వ స్థానాధిపతి కాబట్టి ఆహ్, ఒక జాబ్ నుంచి కాకుండా చిట్లను ఇలా రకరకాల వ్యాపారాలతో వీళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది. అలాగే వివాదాలు కూడా ఎక్కువుంటాయి. అప్పుడప్పుడు ధన నష్టం కూడా పొందుతూ ఉంటారు. తద్వారా అనేక అవమానాలకు గురవుతూ ఉంటారు. ఈ జాతకునికి గనక చంద్రుడు కొద్దిగా యోగిచ్చినట్లయితే అంటే పూర్ణచంద్రుడైతే ఆ చంద్రుడి మీద శుభదృష్టి ఉన్నా కూడా మాతృ సౌఖ్యాన్ని ఎక్కువ పొందుతారు. ధనం వల్ల లాభం అనేది చేకూరుతూ ఉంటుంది. ఈ దశలో దైవభక్తి కలిగి ఎక్కువ తీర్థయాత్రలు చేసే ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శన అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ధర్మ మార్గాల్లో ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని సత్కార్యాలకి వినియోగిస్తుంటారు. అంటే సన్మానం చేయటం గాని, గుడికి ఖర్చు పెట్టడం గాని ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ చంద్ర మహర్దశ వృద్ధాప్యంలో గనుక వచ్చినట్టయితే ఇది కొంచెం ఇబ్బంది లేకుండా వృద్ధాప్యం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కుజ మహర్దశ. కన్యా రాశికి 3వ అష్టమాధిపతైన కుజుడు కన్యా రాశిలో ఉండంగా కుజ మహర్దశ వస్తే దాని జరు ఈ కుజ మహర్ జరుగుతున్నప్పుడు జాతకుడు స్వయం శక్తికి అలవాడై ఉంటాడు. అంటే తన సంపాదన స్వయంగా సంపాదించుకోవాలి అనే దాని విశ్వత అనేది ఉంటుంది. కుజుడు ఇంజినీరింగ్‌కి కారకుడు కాబట్టి ఇంజినీరింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. దాన్ని వ్యాపారంగా కూడా చేసుకోవచ్చు. వీళ్ళు ఎన్ని సమస్యలొచ్చినా కూడా ఈ దశంతా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీళ్ళు మేధావులు, విచక్షణ జ్ఞానం కలవారుగా ఉంటారు. అలాగే ఈ దశ జరుగుతున్నప్పుడు గనక విద్యార్థులకి చదువుకునే టైంలో వస్తే గనక వైద్య రంగం గాని, విద్య, రసాయన శాస్త్రాలందు మందుల వ్యాపారము, జ్ఞానం అనేది ఎక్కువొస్తుంటుంది. వీళ్ళు ఎక్కువగా ఆరోగ్య శాస్త్రం అంటే డాక్టర్స్‌గా గాని, ఆ డాక్టర్స్ రిలేటెడ్ డిఫరెంట్ ప్రొఫెషన్‌లో గాని నిపుణులుగా అవుతూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా జీర్ణమండల వ్యాధులనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే బుధుడు కూడా ఈ రాశి కారకత్వంలో ఉంది కాబట్టి ఆహ్, నాడి సంబంధ వ్యాధులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇ
కన్యా రాశిలో కుజుడు ఉన్నప్పుడు కుజ మహర్దశ జరిగితే. నెక్స్ట్ కన్యా రాశిలో బుధుడే ఉంటే, కన్యా రాశిలో బుధుడు ఉంటే వచ్చి ఇక్కడ మనకి ఈ కన్యా రాశికి దశమ లగ్నాధిపతి అయిన బుధుడు ఉండగా బుధమ జరుగుతున్నప్పుడు జాతకుడికి వైవాహ జీవితం అనేది సంతోషకరంగా ఉంటుంది. ఈ వైవాహ జీవితంలో మధురానుభూతులని పొందగలుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళు వివిధ సంస్థల్లో చురుకుగా స్వచ్ఛందంగా పాల్గొంటారు. అంటే సేవా సంస్థలు ఉంటాయి కదా, ఆ సేవా సంస్థల్లో కానీ ధ్యాన సంస్థల్లో కానీ వీళ్ళు చురుకుగా వాలంటరీగా పనిచేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ బుధ మహర్దశ కనుక జరుగుతున్నప్పుడు కన్యారాశిలో బుధుడు ఉండగా విద్యా సంబంధమైన వ్యాపారాలు వీళ్ళకి లాభం కలుగుతూ ఉంటాయి. అంటే ట్యూషన్స్ కానీ స్కూల్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే ఈ బుధ మహర్దశ అంతా ఇది వీళ్ళకు యోగిస్తూ ఉంటుంది. ఈ బుధ మహర్దశలో వీళ్ళు బంధువులతో సఖ్యతగా వెలిగి ఉంటారనమాట. రత్నాభరణాలు ధరిస్తూ ఉంటారు. అంటే చేతికి ఉంగరాలు కానీ రత్నాలతో చేసిన ఆభరణాలుగా ధరించడం శుభకరణ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు కలిగి ధనలాభం అనేది కలుగుతుంది. ఈ దశ అంతా సంఘంలో గౌరవ మర్యాద లభిస్తాయి. ఆయురారోగ్యాలు వృద్ధి చేసుకోగలుగుతుంటారు ఈ బుధ మహర్దశలో కన్యారాశిలో బుధుడు ఉన్నప్పుడు. నెక్స్ట్ కన్యారాశిలో గురువుడు ఉన్నప్పుడు ఈ కన్యారాశికి చతుర్థ సప్తమ భావాధిపతి అయిన గురుడు కన్యారాశిలో ఉండగా గురు మహర్దశ వచ్చినప్పుడు గురువు మనకు తెలిసిందే ప్రతిదీ ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు. అది ఎక్స్పెన్షన్ ఎలా అంటే శుభత్వమైన ఎక్స్పెన్షన్ అనమాట. సో ఇక్కడ జాతకుడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు ఇచ్చి అవి సమర్థవంతంగా నిర్వహించే దక్షత అనేది ఇస్తూ ఉంటాడు. ఆర్థిక వ్యవసాయ శాఖకు సంబంధించిన ఉద్యోగ బాధ్యతలు సక్రమం నిర్వహించి స్నేహాభిలాష కలిగి ఉంటుంటారు. అంటే వీళ్ళకి ఆర్థిక శాఖ ఉంది కానీ వ్యవసాయ శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి గురువు ఉన్నప్పుడు. ఇందాక చెప్పారు కదా మనం ఒక కన్య కంకులు పట్టుకుని ఉంటుందని, అంటే ఇది వ్యవసాయ క్షేత్రం కూడా అనమాట కన్యారాశి అనేది. సో అందుకనే వ్యవసాయ శాఖలో వీళ్ళు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. దాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే స్నేహితుల్ని ఎక్కువగా కలిగి ఉంటారు అన్నమాట ఈ గురు మహర్దశ అంటే. నెక్స్ట్ ఈ గురు మహర్దశలో సంఘ సేవ కార్యక్రమం చురుకుగా పాల్గొంటారు. కొందరు జాతకులు బుధుడు అంటే మనకి రైటింగ్ కూడా చెప్పారు. సో రైటింగ్ స్కిల్స్లో కూడా వీళ్ళు రానిచ్చే అవకాశం ఉంటుంది. దాని ఆదాయంగా కూడా చూసుకోవచ్చు. అంటే పుస్తక రచయితలు అయ్యి ఉండి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి దాని నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే గురు మహర్దశలో ఆదాయం మించిన ఖర్చులు అనేవి ఉంటాయన్నమాట. అలాగే ప్రయాణాలు చేయడం ద్వారా డిస్టెన్స్ ప్రయాణాలు చేయడం ద్వారా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అనారోగ్య సమస్యలు కనుక వస్తే ఈ గురు మహర్దశలో కొంచెం అవి లాంగ్ టర్మ్లో క్యూర్ అవుతాయి అనమాట. ఆ దశ ఎండింగ్లోనే క్యూర్ అవుతుంటాయి. అలాగే ఈ దశలో వీళ్ళకి అనవసర నిందారోపణలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం చెప్పిన జాతకులు కొంచెం కష్టంగా అయినా బయటపడుతూ ఉంటారు. వీళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ గురు మహర్దశలో తీసుకుంటారు. కన్యారాశిలో గురుడు ఉండగా వచ్చే గురు మహర్దశలో. నెక్స్ట్ శుక్ర మహర్దశ. శుక్రుడు మన కన్యారాశి బుధుడికి స్నేహితుడే. సో కాబట్టి ఈ శుక్ర మహర్దశ ఒక రకంగా మంచిగానే ఉంటుంది. ఈ కన్యారాశికి ద్వితీయాధిపతి నవమాధిపతి అయిన శుక్రుడు కన్యారాశిలో ఉండగా శుక్ర మహర్దశ వస్తే జాతకునికి ముందుగా కుటుంబ సభ్యుల్లో సహకారం లభిస్తుంది. అలాగే ఇందులో చిన్న మైనస్ ఏంటంటే శుక్రుడు స్త్రీల కారకుడు కాబట్టి ఈ కన్యారాశిలో శుక్రుడు ఉండగా కనుక శుక్ర మహర్దశ వస్తే అధమ స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. సో దానివల్ల ఏముంటుందంటే వాళ్ళ సంపద పేరు ప్రతిష్టలు మసకబారుతాయి. అంటే ఈ మనిషి ఏంటి ఇలా ఉన్నాడు, సడన్గా ఇలా అయ్యాడని చెప్పి. అలాగే ఒకవేళ ఇలా జరగకపోయినా జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు అనేవి కలిగించి ఆ విషయం అనేది బాధిస్తూ ఉంటుంది జాతకునికి. ఈ శుక్ర మహర్దశలో ధనమే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఈ శుక్ర మహర్దశలో వాళ్ళు చేపట్టిన వృత్తి కానీ ఉద్యోగాలు కానీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాకపోతే పాప కార్యాలందు ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది శుక్రుడు కాబట్టి. కానీ వీళ్ళకి దయాగుణం ఉంటుంది. సమాజ సేవలో ఎక్కువగా పాల్గొని ఉంటారు. ప్లస్ ఈ దశలో ఈ శుక్ర మహర్దశలో ఎక్కువగా కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఏదన్నా చిన్న అవమానానికి కూడా వీళ్ళు కోర్టులో కేసు వేసేసి దానివల్ల ధనాన్ని ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శుక్ర మహర్దశలో వీళ్ళకి ఎక్కువగా
నరాల బలహీన చెందిన వ్యాధులతో బాధపడతారు. బంధుమిత్రుల సహకారం అనేది లభిస్తుంది. అలాగే వీళ్ళకి శ్రేయోభిలాషులు కూడా, అంటే వీళ్ళ శ్రేయస్సును కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ శుక్ర మహాదశం పొందడం జరుగుతుంది. సంతానం వల్ల ఆనందం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కన్యా రాశిలో శుక్రుడు ఉండంగా శుక్ర మహాదశ వస్తే. నెక్స్ట్ కన్యా రాశికి మిత్రుడైన శని. ఒక్క నిమిషం. ఓకే. ఈ కన్యా రాశిలో శని ఉన్నప్పుడు శని మహాదశ వస్తాయి. ఈ కన్యా రాశికి పంచమ షష్టాధిపతి అయిన శని కన్యా రాశిలో ఉండంగా శని మహాదశ ఉంటే, శని కర్మకు కారకుడు కాబట్టి కర్మ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ శని మహాదశలో వీళ్ళకి వృత్తి వ్యాపారాలు నైపుణ్యంతో నడిపి, అంటే సమర్థవంతంగా తక్కువ ఖర్చులో నడిపి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. శాస్త్రాలందు పరిశోధన చేయటం కానీ అందులో చురుకుగానే పాల్గొంటూ ఉంటారు. కాకపోతే ఈ దశలో వెళ్ళుకున్న మైనస్ ఏంటంటే, ఎక్కువగా ఆలోచించడం వల్ల కొంత అలసట అనేది గురయ్యి దానివల్ల కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. నరాల సంబంధమైన వ్యాధులతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇది సహజంగానే 6వ స్థానం, కాలపురుష కుండల్లో కన్యది 6వ స్థానము. అక్కడ శని ఉన్నాడు కాబట్టి వీడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అంటే ముందుగా ఇన్సూరెన్స్ చేసుకోవటం కానీ, అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత చూసుకోకుండా ముందే ఆరోగ్యానికి జిమ్కి వెళ్ళటము, పొద్దున్నే వాకింగ్ చేయటం అలాంటివి చేయటంతో పాటు ఇన్సూరెన్స్లు తీసి పెట్టుకోవటం అనేది ఈ దశ అంతా వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్య అనమాట. అంటే ఇన్సూరెన్స్ తీసని పెట్టుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో వీళ్ళు విధి నిర్వహణలో సమర్థతను చాటుతారు. దానివల్ల ఏమవుతుందంటే, పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు, ప్రమోషన్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ దశ పెద్దది కాబట్టి ఇది ఒకేసారి రాదు, మెల్లమెల్లగా దశ జరుగుతున్నప్పుడు వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏదన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఇస్తే, శని మహాదశలో కన్యా రాశి శని ఉన్నప్పుడు శని మహాదశలో కనుక ఇట్లా వ్యాపార ప్రాజెక్టులు కానీ ఆప్షన్ తీసుకున్నట్టయితే అవి మెల్లగా మొదలైన ఆఖరికి అద్భుతమైన విజయాల్ని నమోదు చేసుకుంటూ ఉంటాయి. ఇది కన్యా రాశిలో శని ఉన్నప్పుడు శని మహాదశ వస్తే. ఇంకా కన్యా రాశిలో రాహు ఉంటే, కన్యా రాశికి శనితో పాటు రాహు ఏమవుతాడంటే కుంభానికి సహజాధిపతి అవుతాడు కాబట్టి సహజ షష్టమాధిపతి అవుతాడు. ఈ రాహు కన్యా రాశిలో ఉండంగా రాహు మహాదశగా వస్తే జాతకునికి సిరి సంపదలతో పాటు భోగభాగ్యాన్ని అనుభవిస్తాడు. అంటే మనం మెటీరియల్స్ అంటాం కదా, అలాంటివన్నీ అనుభవించే సమయం అని చెప్పొచ్చు. శత్రువులపై విజయం సాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది 6వ స్థానం అవుతుంది కుంభము కాబట్టి శత్రువులు మీద విజయం అనేది సాధిస్తూ ఉంటారు. సంపద సృష్టించి అనేక మందికి ఉపాధిని చూపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఒక ఫ్యాక్టరీ లాంటిది పెట్టి ఎక్కువ మందికి ఉపాధి అనేది ఇస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు స్త్రీల వల్ల సమస్యలు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని సమస్యపూర్తి ఎదుర్కొని ఆ సమస్య ఎదిరించగలుగుతారు అనమాట. ఎందుకంటే రాహుక థింకింగ్ అనేది బుధుడి ద్వారా వస్తూ ఉంటుంది. జాతకుడికి సంపదలు సమకూరి భౌతిక సుఖాలను కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. కన్యా రాశిలో రాహు ఉండగా రాహు మహాదశ జరిగితే సత్సంతాన ప్రాప్తితో పాటు సంతోషాన్ని కూడా సంతానం వల్ల పొందుతూ ఉంటారు. వీళ్ళకి ఈ సమయంలో తండ్రి రాశి వారసత్వంగా లభించే అవకాశం ఉంటుంది. చేపట్టిన కార్యక్రమం ఆటంకాలు అధిగమించి విజయాల్ని అందుకుంటుంటారు ఈ కన్యా రాశిలో రాహు మహాదశ జరుగుతున్నప్పుడు. ఈ రాహు కూడా ఈ రాశ్యాధిపతి బుధుడికి మిత్రుడే. ఇంకా చివరగా కన్యా రాశిలో కేతు ఉండి కేతు మహాదశ ఉంటే కేతు ఏం చేస్తాడంటే మన ఒక ధైర్యాన్ని చంపేస్తూ ఉంటాడు. సో ఈ కన్యా రాశిలో కేతు ఉండగా కేతు మహాదశ వచ్చినప్పుడు ఏంటంటే జాతకునికి ధైర్య సాహసాలు తక్కువగా ఉంటాయి. సమస్యలు ఎదుర్కోవడానికన్నా ఆ సమస్య నుంచి పారిపోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సమస్య వచ్చింది, ఆ పోలీసులు వచ్చారు, కోర్టుకి నోటీసులు వచ్చాయి, అవి తీసుకోకుండా పారిపోయి దాక్కోవటమో బయటికి రాకపోవటమో హిడెన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళు ఈ కేతు మహాదశ ఎక్కువగా స్త్రీ మూలకంగా అపనిందనలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఈ సమయంలో పిల్లలకి విద్యార్థిని చేయటంలో కానీ పిల్లల్ని చదివించడం కానీ ఆటంకాలు అనేది ఎక్కువగా వస్తుంది కన్యా రాశిలో కేతు ఉండగా కేతు మహాదశలో. భారీ సహకారం అనేది అంతగా లభించదు. ఆకస్మిక దుర్ఘటనలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రమాదాల్లో శరీరానికి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కుజవత్ కేతు అంటారు కాబట్టి కుజవత్ కేతు అంటారు కాబట్టి కుజుడు దశ జరుగుతున్న ఎలాగైతే ఆపరేషన్ జరగవచ్చో ఈ కేతు మహాదశలో కూడా ప్రమాదాలు జరిగి
ఏదైనా పార్ట్ తీసేసిన అవసరం కొన్ని సందర్భాలు కలుగుతూ ఉంటుంది. అంటే కేతువు శుభదృష్టి లేకపోతే. వృత్తి వ్యాపారాల్లో శత్రువుల వల్ల ఎక్కువగా కష్ట నష్టాలు ఏర్పడతాయి. అలాగే ఈ కేతు మహర్దశలో గుప్త రాగాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కన్యా రాశిలో 9 గ్రహాలు ఉన్నప్పుడు వాటి సొంత దశల్లో వచ్చే లాభాలు, నష్టాలు. నెక్స్ట్ జ్ఞాన్ సార్. ముందు మేడం చెప్తారు. జ్యోతిర్మయి మేడం. నమస్కారం సార్. కొంచెం లౌడ్గా అందరికి చెప్పండి. అదే ఓకే. అందరికి నమస్కారం అండి. వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? ఎస్ మేడం. ఈరోజు నా పేరు జ్యోతిర్మయి అండ్ నేను ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్నదానికి కారణము దిస్ గ్రూప్ ఈజ్ వెరీ రీసెర్చ్ ఓరియంటెడ్. మొదటి కారణం అది. రెండోది ఇట్స్ వెరీ డెమోక్రటిక్ అండ్ ఇట్ హ్యాస్ అ ఫ్రెండ్లీ అప్రోచ్. తర్వాత ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఆల్ టీచర్స్ హియర్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. These are my observations and I am happy, very much happy to be here. టుడేస్ టాపిక్ అంటే ఈరోజు టాపిక్ కన్యా రాశి. దీంట్లో నేను ఫిలసాఫికల్ అండ్ స్పిరిచువల్ దృక్పథం తోటి చెప్దామని అనుకుంటున్నాను. సో ద పర్స్పెక్టివ్ ఇస్ ఫిలసాఫికల్ ఆర్ యూ కెన్ కన్సిడర్ యాజ్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్. అయితే నేను స్లైడ్స్ షేర్ చేయొచ్చా అండి? ఎస్ మేడం, షేర్ చేయొచ్చు. ఒక్క నిమిషం కోహోస్ట్ ఇస్తారు. జ్ఞాన్ సార్, మేడం కోహోస్ట్ ఇవ్వండి. నౌ యూ కెన్ షేర్ కోహోస్ట్. ఓకే. మీకు ఐడియా ఉందా మేడం షేర్ చేయటం? Yeah, I have it. కెన్ యూ సీ ఇట్? చూడగలుగుతున్నారా అండి? ఒక్క నిమిషం మేడం, స్టార్ట్ చేయడం చూపించింది. స్టార్టెడ్ షేరింగ్ స్క్రీన్ అని ఉంది, కానీ స్క్రీన్ కనపడలేదు. ఎవరికైనా కనిపిస్తుందా స్క్రీన్? స్టార్టెడ్ స్క్రీన్ షేరింగ్ అని ఉంది. మేడం ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ షేర్ చేయరా? షేర్ స్టార్ట్ చేసి. ఓకే. మేడం షేర్ అవ్వలేదు. ఏదో షేర్ అవుతుంది. ఇప్పుడు అయిందా అండి? ఒక 1 మినిట్ చూద్దాం మేడం. స్టార్టెడ్ షేరింగ్ అని ఉంది. మీరు మొబైల్లో కనెక్టెడ్ ల్యాప్టాపా మేడం? ల్యాప్టాపే కనెక్ట్ అయ్యాను. నాకు అది వాట్సాప్ చేయండి, నేను షేర్ చేస్తాను.
ఒక్క నిమిషం. ఓ గాడ్. మళ్ళీ పాజ్. నో ప్రాబ్లం మేడం, నాకు వాట్సాప్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఓకే ఓకే. పెట్టారా మేడం? మీది ఏదైనా గ్రూప్ లో పెట్టండి, మనం ఉన్న శాకంబరి గ్రూప్ కానీ వర్గ చక్ర గ్రూప్ లో పెట్టండి, నేను అక్కడ నుంచి షేర్ చేస్తాను. ఓకే ఓకే. పెట్టాను చూడండి. ఓకే. యా. ఓకే మేడం, అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా అండి? యా కనిపిస్తుంది. ఓకే మేడం, యూ కెన్ స్టార్ట్. నమస్కారం అండి అందరికీ. ఇది నేను ఫిలాసాఫికల్ అండ్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ ఒక చిన్న ప్రయత్నము. ఇందులో మొదటిది వర్గో ఇట్ ప్రిసైడ్స్ ఓవర్ నర్సింగ్ అండ్ సర్వింగ్. అంటే సర్వ్ చేసే వాళ్ళకి ఇది సిక్ అండ్ ఎవరెవరు సర్వీస్కి మొదటిగా ఇది వర్గో రాశిని మనం కన్సిడర్ చేస్తే, ఈ సర్వీస్ అన్నది సిక్ దోస్ హు ఆర్ హీలింగ్ అన్నది లియోకి కారణమైతే, సిక్కి సర్వీస్ చేయడం అన్నది వర్గోకి కారణం అవ్వచ్చు. అయితే ఇది పైసెస్ అన్నది హాస్పిటల్స్ గవర్న్ చేస్తే, అంటే ఇఫ్ ఇట్ రూల్స్ హాస్పిటల్స్ని రూల్ చేస్తే, దానికి ఆపోజిట్ అయిన వర్గో అది హాస్పిటల్స్లో ఉన్న నర్సెస్ వాళ్ళు ఎవరైతే ఈ సిక్ పీపుల్ని టేక్ కేర్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ గురించి తెలుపుతుంది. తర్వాత ఈ ఎవరు ఇలాంటి యాక్టివిటీస్ క్యారీ ఆన్ చేస్తారు అంటే మాస్టర్స్, గురూస్, ఫాలోవర్స్ ఆఫ్ మాస్టర్స్ అండ్ గురూస్, అంటే గురువుల యొక్క శిష్యులు, వీళ్ళు ఇలాంటివి క్యారీ చేస్తారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మదర్ తెరిసా.
మదర్ తెలీసా మనకు తెలుసు, షీఈ్ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం జీసస్ క్రైస్ట్ ఒక మాస్టర్గా కన్సిడర్ చేస్తే షీఈ్ ద బెస్ట్ ఫాలోవర్. అండ్ తను చేసిన సర్వీస్ అన్నది మనకు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్ అన్నది మనం వర్గో రాశిలో తీసుకోవచ్చు. కెన్ వి ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్లైడ్? అయితే జనరల్గా న్యాచురల్ జొడైక్లో 6th హౌస్ అన్నది సర్వీస్ మాత్రమే. ఆ సర్వీస్ కూడా ఎటువంటి సర్వీస్? మెటర్నిటీ, చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్, తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్, నర్సరీ స్కూల్స్ అండ్ కాన్వెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఆర్ఫనేజెస్ అండ్ ఇన్ఫర్మిటీ స్కూల్స్. అయితే ఇన్ఫర్మిటీ స్కూల్స్ అంటే ఇక్కడ దివ్యాంగులు అంటే వికలాంగులు. వాటికి ఒక టర్మ్, ఉత్కృష్టమైన పదం మనం ఉపయోగిస్తే దాన్ని దివ్యాంగులు అంటాము. తర్వాత అనాథలు, ఆ తర్వాత మిడ్వైఫరీ అంటే మీకు తెలిసిందే, మంత్రసానులు. ఇలాంటి వాళ్ళంతా ఈ వర్గో గవన్ పునరావృతం అయ్యే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ రాశి కిందికే మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్. జనరల్గా వర్గో రిప్రజెంట్స్ ఎట్ లోవర్ లెవెల్స్ ఆఫ్ మర్క్యూరీ. వర్గో రిప్రజెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్ అంటే అపార్థాలు, తర్వాత లిమిటేషన్స్, సబార్డినేషన్ ఆఫ్, అంటే జనరల్గా మనము ఆ, మన పైన అధికారులతోనూ మన కింద పనిచేయు వారితోనూ ఉన్న సంబంధాలని, దాసదాసి జనులతోటి ఉన్న సంబంధాలని ఈ వర్గో సైన్ తెలియజేస్తుంది. అదే అదే ఏ విధంగా అయితే శ్రమను తెలియజేస్తుందో ఇది కూడా తెలియజేస్తుంది. తర్వాత లోపములు, వీక్నెస్లు కూడా తెలియజేస్తుంది. అయితే శత్రువులతో ఉన్న సంబంధాలను కూడా తెలియజేస్తుంది ఈ ఏరీస్. ఈ 6th సైన్ ఫ్రమ్ ఏరీస్. అయితే ఈ అన్ని యాక్టివిటీస్ని మర్క్యూరీ రూల్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇది న్యూమరికల్ పొటెన్సీ మనము 7గా తీసుకుంటే 7 కలర్స్ ఆఫ్ రెయిన్బో. తర్వాత దీని సైన్ మెటల్స్ ఏంటి అంటే రేడియం అన్నది దీని మెటల్ అవుతుంది. షుగర్ కేన్ అన్నది దిస్ సైన్ ఆఫ్ దిస్ రాశి, దట్స్ ప్లాంట్ సైన్. తర్వాత లలితాదేవి, మదర్ ఆఫ్ గ్రేస్. ఇక్కడ గ్రేస్ అంటే అనుగ్రహం, యాజ్ షీ హోల్డ్స్ ద షుగర్ కేన్. నెక్స్ట్ స్లైడ్. అయితే పాత్ ఆఫ్ డిసైబుల్ శిష్యులది రివర్స్డ్ వీల్గా మనం కన్సిడర్ చేస్తే వర్గం నుంచి లియోకి అనుగ్రహం అన్నది వెళ్ళినప్పుడు, లియోని మనం ప్రొటెక్షన్గా కన్సిడర్ చేసినప్పుడు మాత అంటే మదర్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అనదర్, మదర్ సిట్టింగ్ ఆన్ ద లయన్, అంటే సింహం మీద కూర్చున్న దేవిని మనము ఇక్కడ ధ్యానించవచ్చు. అయితే మా దుర్గా అన్నది పురాణిక్ సింబల్ మీద, మీకు తెలిసిందే, లయన్ మీద కూర్చున్న దుర్గామాతని యాజ్ హర్ వెహికల్ వి కెన్ రిప్రజెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత నో చక్రాస్ ఆర్ అలాటెడ్ ఫర్ వర్గో అండ్ పైసెస్. ఈ రెండు వర్గోకి పైసెస్కి జనరల్గా చక్రాస్ అలాట్ చేయలేదు అని అంటారు. అయితే టారస్కి ఆజ్ఞా చక్ర, జెమినీకి థ్రోట్ చక్ర, క్యాన్సర్కి హార్ట్ చక్ర, లియోకి సోలార్ ప్లెక్సెస్, ఇట్లా. అయితే ఈ చక్రాల మీద డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి, చాలామంది డిఫరెంట్గా చెప్తారు. దిస్ ఈజ్ ఎంటైర్లీ సీక్రెట్ నాలెడ్జ్ బిట్వీన్ అ గురువు అండ్ డిసైపుల్. అంటే గురువులకి శిష్యులకు మధ్య ఉండే రహస్యమైన విద్య అని చెప్పుకోవచ్చు. అట్లా డిఫరెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
ఇట్లా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి ఈ చక్రాస్ మీద. నెక్స్ట్ జస్ట్ ఇట్స్ నెక్స్ట్ వన్ ఈస్ వర్గో సైన్ అన్నది అడ్మిక్చర్ ఆఫ్ ఆల్ కలర్స్, అంటే అన్ని రంగులు కలిసిన ఒక కాంబినేషన్ అని చెప్పొచ్చు. అయితే అదొక రెయిన్బో లాగా, ఇట్స్ ఇన్ అన్ ఆర్డర్. రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో అట్లా కలర్స్ ఉంటాయి. అయితే దీన్ని మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది. అయితే ఇది వర్గో ఈ డిఫరెంట్ రెయిన్బోస్ కలర్స్ నుంచి మిల్క్ వైట్ కలర్కి చేంజ్ అవ్వడానికి సాధకుడు ఒక స్థాయికి చేరినప్పుడు ఈ మిల్క్ వైట్ కలర్ అన్నది వాళ్ళకి ఆ, సాకారం అవుతుంది. అయితే ఈ 7 కలర్స్ అన్నవి రెయిన్బోలో అంతర్గతంగా ఉంటాయి అన్నమాట. దాగి ఉంటాయి ఈ వైట్ కలర్లో, యాజ్ యూ ఆల్ నో. నెక్స్ట్ స్లైడ్ చూపించరా. మ్మ్. ఆ, ఇదేమో జగన్మాతగా మనము వర్గో సైన్ని రిప్రజెంట్ చేసినప్పుడు, ఈ మెనీ ఏన్షియంట్ రిలీజన్స్లో మనం చూసినప్పుడు దెర్ ఈస్ అన్ ఆర్చ్ ఆఫ్ రెయిన్బో అరౌండ్ ఆ మాత. అంటే ఒక లేడీని మనం తీసుకుంటే ఆర్చ్ ఆఫ్ రెయిన్బో అరౌండ్ హర్ అన్నది రిప్రజెంట్ చేసి పెడతారు. ఆ ఆర్చ్ ఆఫ్ రెయిన్బో కూడా 7 కలర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. మ్యూజికల్ సౌండ్స్లో 7 ధ్వనుల్ని, తర్వాత ప్లానెట్స్, 7 రౌండ్స్ ఆఫ్ ప్లానెట్స్, 7 ప్లానిటరీ చైన్స్, 7 రూట్ రేసెస్, హ్యూమన్ రేసెస్, 7 రూట్ రేసెస్, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏ దేశాల నుంచి, ఎన్ని రకాల మంది మానవుల రేస్లు ఉన్నాయి, అవి కూడా రిప్రజెంట్ చేస్తారు. తర్వాత పీరియడ్స్ ఆఫ్ టైం, 7 పీరియడ్స్ ఆఫ్ టైం, లైక్ వీక్లో ఉన్న 7 డేస్. తర్వాత 7 డేస్ ఆఫ్ క్రియేషన్, అంటే 7 రోజులు పట్టింది క్రియేషన్కి అని అంటారు. అది కూడా రిప్రజెంట్, దేవుడికి 7 రోజులు పట్టింది అంటారు, అది కూడా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత వర్జిన్, ఒక వర్గో సైన్ వర్జిన్ అనుకున్నప్పుడు ఆ కన్య ఒక ఇయర్ ఆఫ్ కార్న్ ఒక చేతిలోను, ల్యాంప్ ఇన్ ద అదర్ హ్యాండ్. అయితే ఇయర్ ఆఫ్ కార్న్ దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్రూట్స్ ఆఫ్ కల్టివేషన్, అంటే వ్యవసాయం తర్వాత వాళ్ళకు వచ్చే ఆ పంట అన్నది వాళ్ళు ఇంటికి తీసుకురావడాన్ని అది వింటర్ సొల్సిట్లో రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ల్యాంప్ అన్నది అది స్పిరిచువల్ ఇల్యూమినేషన్కి రిప్రజెంట్ చేస్తారు. అది కూడా గెట్టింగ్ నాలెడ్జ్, జ్ఞానోపదేశం లాగా. అది ఒక వెలుగు, ఇగ్నోరెన్స్ని దూరం చేసేది, డార్క్నెస్ని దూరం చేసేదానిగా రిప్రజెంట్ చేస్తారు. తర్వాత యోగులకి మనకి ఏదైతే లైట్ అనుకుంటామో అది యోగులకి రాత్రిగా నిర్వచించబడుతుంది. ఎందుకు అంటే మనకి మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం ఏదేది కన్సిడర్ చేస్తామో అది యోగికి ఒక అంధకారం లాగా ఉంటుంది. తర్వాత ఏదైతే ఇల్యూమినేషన్ యోగికి ఉంటుందో అది మనకి డార్క్నెస్. ఎందుకు డార్క్నెస్ అంటే మనకి తెలీదు ఆ రహస్యాలు, ఆ ఉన్న ఇల్యూమినేషన్ కానీ వాళ్ళ ఎన్లైట్మెంట్ కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి అది మనకి డార్క్నెస్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయితే వర్జిన్ ఇన్ కన్యని మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే మదర్ ఆఫ్ నేచర్, ఒకటి నేచర్గా వ్యక్తీకరించుకోవచ్చు. తర్వాత మదర్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ సీక్రెట్ మిషన్, అంటే దేవుని, అంటే అనుగ్రహంకి ఒక మాధ్యమంగా, తల్లిగా ఆ బిడ్డకి జన్మనిచ్చిన తల్లిగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మేరీ మాతగా తీసుకోవచ్చు. తర్వాత గాడెస్ దుర్గా ఆన్ లయన్, తర్వాత లలితాదేవి,
లలితాదేవిని కూడా రిప్రజెంట్ చేయొచ్చు, జగన్మాత. మీరు జనరల్గా ఏ కంట్రీస్లో చూసినా కొన్ని కంట్రీస్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, మదర్ ఆఫ్ జార్జియా, భారత్ మాత, ఇవన్నీ కూడా ఉమ్, ఈ రిప్రజెంటేషన్ కన్యా రిప్రజెంటేషన్స్ గానే మనం కన్సిడర్ చేయొచ్చు. ఐ థింక్ ఐ మిస్డ్ వన్ స్లైడ్. ఒకటి చూడండి ఒక్కడ. ఓకే. మేడం స్లైడ్ నెంబర్ చెప్పండి దిస్ ఒకసారి. వచ్చింది. ఆ, అయితే రిలీజియస్ రీడర్స్ జనరల్గా వాళ్ళు సీక్రెట్స్ ఆఫ్ డివైన్వి ఎప్పుడు కూడా దాచిపెట్టేవాళ్ళు. వాళ్ళు శిష్య పరంపరగానే దాన్ని అందించేవాళ్ళు. కానీ గురువులు రామానుజ, తర్వాత జీసస్ క్రైస్ట్, ఇట్లాంటి వాళ్ళు దే ఆర్ ద సేవియర్స్ ఆఫ్ ద వరల్డ్, దే ఆర్ ద వరల్డ్ టీచర్స్. వాళ్ళని మనం సన్స్ ఆఫ్ వర్జిన్గా కన్సిడర్ చేస్తారనమాట. వాళ్ళు అందరి బాగు కోసం సర్వీస్ ఇక్కడ మెయిన్ కాబట్టి వాళ్ళు వాళ్ళ పరంపరని దాటి అందరికీ ఈ ఆధ్యాత్మిక విద్యను అన్నది, డివైన్ నాలెడ్జ్ అన్నది అందించారనమాట. సో అండ్ మేడం అన్ని స్లైడ్స్. ఓకే. So this is what I wanted to tell. It has a little bit of spiritual orientation and general things about it. Not much of astrological significance which you all have given. మీరు అందరు చాలా బాగా చెప్పారు. చాలా సో ఐ హావ్ టేకెన్ అప్ ద మినిమం థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్లింక్డ్ మేడం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జ్యోతిర్మయి మేడం. ఉమర్ సార్ని జ్ఞాన్ సార్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ కంప్లీట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ రికార్డింగ్ ఆగలేదు సుధాకర్ సార్.